ఒక్కసారి ఊహించండి, మనుషులు ఎర్త్ మీద కాదు, మార్స్ మీద జీవిస్తున్నారని. మార్నింగ్ లేచాక విండో బయట కనిపించేది రెడ్ డెజర్ట్. స్కై బ్లూ కాదు, లైట్ ఆరెంజ్. అదే ఫ్యూచర్ అవుతుందా? మార్స్ మన సోలార్ సిస్టంలో ఎర్త్ కి దగ్గరగా ఉండే ప్లానెట్. షార్ట్ ఆన్సర్ ఎస్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మొదటిది, అక్కడ ఆక్సిజన్ ఆల్మోస్ట్ లేదు. మనల్ని బ్రతికించే ఎయిర్ అక్కడ ఉండదు. టెంపరేచర్ కూడా ఎక్స్ట్రీమ్. కొన్ని ప్లేసెస్లో -60 డిగ్రీస్ వరకు పడిపోతుంది. అంటే జాకెట్ కట్ కాదు, ఫుల్ స్పేస్ సూట్ కావాలి. అందుకే మార్స్ మీద బ్రతకాలంటే ఫుల్ స్పేస్ సూట్ తప్పనిసరి. ఒక్క క్షణం కూడా లేకుండా ఉండలేం. ఇంకో బిగ్ ప్రాబ్లం రేడియేషన్. మార్స్కి ఎర్త్ లాంటి ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ లేదు. సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్ డైరెక్ట్గా హిట్ అవుతుంది. అందుకే సైంటిస్ట్ అండర్ గ్రౌండ్ హోమ్స్ బిల్డ్ చేయాలని ఆలోచిస్తున్నారు, రేడియేషన్ నుంచి రక్షించుకోవడానికి. వాటర్ విషయం వస్తే, లిక్విడ్ వాటర్ లేదు, కానీ ఐస్ ఫామ్లో పోల్స్ దగ్గర ఉండొచ్చని ఎవిడెన్స్ దొరికింది. అంటే ఫ్యూచర్లో వాటర్ కన్వర్ట్ చేసి యూజ్ చేసే అవకాశం ఉంది. ఇది మనకు మార్స్లో సర్వైవ్ చేయడానికి కీ. ఫుడ్ ఎలా? సైంటిస్ట్ మార్స్ లైక్ కండిషన్స్ లో పొటాటోస్, వెజిటబుల్స్ గ్రో చేసే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. నాసాస్ మాక్సీ ఎక్స్పెరిమెంట్ మార్స్ మీద CO2 నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. ఇది మన హోప్. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఆల్రెడీ హ్యూమన్స్ ని మార్స్ కి పంపించే ప్లాన్స్ మీద పనిచేస్తోంది. వాళ్ల గోల్ ఏమిటంటే ఫ్యూచర్లో మార్స్ మీద సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ క్రియేట్ చేయడం. స్టార్షిప్ లో 100 మంది ప్యాసింజర్స్ ప్రయాణించవచ్చు. ఎర్త్ నుంచి మార్స్ కి దాదాపు 7 నెలల జర్నీ. మేబీ ఇంకో 50 ఇయర్స్ తర్వాత గోయింగ్ టు మార్స్ అనేది సైన్స్ ఫిక్షన్ కాదు, వెకేషన్ ప్లాన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. హ్యూమన్స్ మార్స్ మీద లివ్ చేయగలరా? పాసిబుల్, బట్ ఈజీ కాదు. టెక్నాలజీ, మనీ, సర్వైవల్ స్కిల్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. వాట్ డు యూ థింక్? మీరు మార్స్కి వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తారా? కామెంట్లో చెప్పండి.